రైట్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడే చూస్తున్నాం మీపై ఎల్బీ నగర్ పిఎస్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరోవైపు చూసుకుంటే మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. అసలు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది సార్? క్లియర్ కట్ గా నా వీడియోస్ ఉన్నాయండి, వీడియోస్ చూడండి. ఈ మధ్య కాలంలో వీళ్ళందరూ కలిసి కొందరు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ప్లస్ కాంగ్రెస్ కార్పొరేటర్ కొంతమంది కలిసి ఎక్కువ కూడా ఇక్కడ జనాలంతా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా స్థానికంగా ప్రోటోకాల్ పాటించడం మేమే పాటిస్తలేమని చెప్పి ఉల్టా మా మీదకి గగ్గోలు పెడతాం. కాబట్టి ఆ సందర్భంలో నేను ఏమన్నానంటే బీజేపీ కార్పొరేటర్లకు కాంగ్రెస్ కార్పొరేటర్ మధ్యలో ఈ మధ్యకాలంలో కొంచెం హనీమూన్ నడుస్తుందన్న అన్న ప్రాసెస్ లో ఆ మాట అనడం జరిగింది. దాన్ని ఇంకా అంటే ఈ గతంలో కూడా అనేక సందర్భాల్లో నేను ఎస్టీ అని తిట్టినా అని చెప్పి నా మీద ఆరోపణలు చేసి ఏడ్చింది, చాలా సందర్భాల్లో చేసింది. ఇప్పుడు దీన్ని కూడా నేను న్యాయస్థానంలో తెలుసుకుంటా. దాన్ని ఏమంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. వీళ్ళ యొక్క నిజంగా కూడా బీజేపీ మరి కాంగ్రెస్ యొక్క అక్రమ కలయికని ఖచ్చితంగా బండారం బయట పెడతా. అంటే ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలోనే ఈ హనీమూన్ అన్న వర్డ్ ఆడాల్సి వచ్చిందంటారు, అంతేనా? అంతే అండి, వేరే దురుద్దేశం ఎందుకుంటే ఆమె ఆ ఉద్దేశం తీసుకుంటే మనమేం చేయగలుగుతాం? ఆమె తప్పుడు ఉద్దేశం తీసుకుంటుంది. ప్రోటోకాల్ దాంట్లో ఈ సందర్భంగా ఈ మాట రాల్సి వచ్చింది. కానీ ఒక వ్యక్తిగతంగా వ్యక్తిని దూషించడం నాకేం హక్కుంటది? సో ఈ కేసుని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పటికే మహిళా కమిషన్ కూడా సీరియస్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కదా. అవునండి, న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. న్యాయస్థానం ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సుధీర్ రెడ్డి. ఓకే రైట్.